చాలా మంది భగవంతుణ్ణి ఆరాధించడానికి ఎన్నో రకాల పూజలు చేస్తారు. పూజలు చేయడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు పొందొచ్చు. పూజకు పూలు ఎంతో అవసరం. కొంతమంది ఎలాంటి పూలను ఉపయోగించి పూజ చేయాలి అని కూడా ఆలోచిస్తారు. ముఖ్యంగా కొన్ని పూలను పూజకు ఉపయోగించకూడదు. ఇంట్లో పెద్దవారు పూలను వాసన చూస్తున్నప్పుడు కూడా దేవుడికి ఉపయోగించే పూలనైతే వాసన చూడొద్దు అంటారు. పూజించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ఎక్కువగా వస్తుంది. సంతోషం, ఆనందంతో జీవించవచ్చు. ఉదయం మాత్రమే కాకుండా సాయంత్రం సమయంలో కూడా దీపారాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఇలా చేస్తే ప్రతికూల శక్తి తొలగిపోతుంది. చాలా శాతం మంది ఈ విషయాన్నే సూచిస్తారు. పూజ చేస్తున్నప్పుడు ప్రతి విషయానికి కొన్ని నియమాలుంటాయి. దీపారాధనకి ఏ విధంగా అయితే నియమాలుంటాయో పూజించే పువ్వులకు కూడా నియమాలుంటాయి. భగవంతుడికి పూజించేటప్పుడు తప్పకుండా పూలు అవసరం. పూలను ఉపయోగించి పూజించడం వల్ల వాటి పరిమళం మన చుట్టూ ఉండే వాతావరణంలో వ్యాపిస్తుంది. ఎక్కడ పూజించినా సరే చిన్నగా మరియు ప్రకాశవంతమైన పూలను మాత్రమే ఉపయోగించాలి. కొంతమంది పూలను కొమ్మలతో సమర్పిస్తారు. అయితే కొమ్మ దేవతల వైపు ఉండే విధంగా, పువ్వు రేఖలు మన వైపు ఉండేటట్టుగా పూజించాలి. అలాగే బంతి పువ్వులను అస్సలు పూజించకూడదు. చాలా మంది బంతి పువ్వులు అందంగా ఉంటాయని తెచ్చి మాలలు కట్టి దేవుడికి వేస్తారు. బంతి పూలకు అసలు శాపం ఉంది. వాటిని పూజకు ఉపయోగించకూడదు. బంతి పూలతో పూజ చేయడం వల్ల ఎటువంటి ఫలితం కూడా ఉండదు. కేవలం బంతి పూలను దండలకు, గుమ్మాలకి, అలంకరణకు మాత్రమే ఉపయోగించాలి. పూజకి బంతి పువ్వులు పనికిరావు.